హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే బెండకాయ ఫ్రై కాకుండా బెండకాయ ముద్దకూర అండి. లైక్ చిన్న బెండకాయలు తెచ్చుకుంటే కనుక బెండకాయలు, ఉల్లిపాయ, టమాటా వేసి గ్రావీలా కూర చేసుకుని వండుకుంటే బాగుంటుంది. చూడండి, అలాగా దానికి చిన్న బెండకాయలు తెచ్చుకుని మనం జస్ట్ ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి. దాన్ని బొడ్డు తీసేసిన తర్వాత అలా ఘాటు పెట్టుకుని బెండకాయలన్నీ మనం కట్ చేసి ఉంచుకోవాలండి. అలాగే పచ్చి ఆనియన్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నేను సేమ్ పేస్ట్ వాడి వంకాయ కూర కూడా చేశానండి, చాలా బాగుంటుంది. అంటే మనం కారం ఇంకా కావాలనుకుంటే కనుక కొద్దిగా ఎర్రకారం, అలాగే కొద్దిగా మసాలా పౌడర్ అలాగే వేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ కూర రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికి చూడండి, అలాగే ఆనియన్, టమాటా అలా కట్ చేసుకోవాలండి. సైజ్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసేస్తాం కదా. దాన్ని తీసుకుని అలా మిక్సీ గిన్నెలో వేసుకుని ఉల్లిపాయ, టమాటా, అలాగే కొద్దిగా సాల్ట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర చెప్పాను కదండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు ఇదొకటి. దాన్ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఉల్లిపాయ, టమాటా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కని పేస్ట్ చేసుకోవాలండి. మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిదే అయితే దీన్ని వేయించి కూడా చేసుకోవచ్చండి. రెండు విధాలుగా ట్రై చేయండి. దీన్ని పచ్చిగా చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, అంటే ఉల్లిపాయ టమాటా వాడుకుని, లేదంటే ఉల్లిపాయ టమాటా వేయించుకుని చేసుకుని కూడా చాలా బాగుంటుంది. చూడండి, అది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. నేను ఈ మధ్య పోస్ట్ చేశానండి, ఎలా చేశానో చూసి. హోమ్ మేడ్ మసాలా పౌడర్ కూడా ట్రై చేసి మనం చేసుకుని ఉంచుకుంటే కనుక మనం ఏ కూరకైనా వాడుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అన్ని ధనియాలు, జీలకర్ర మన చేతితో మనం వేస్తాం కాబట్టి బజార్లో కొనుక్కునే దానికన్నా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి. ఆ మసాలా పౌడర్ కూడా నా ఛానల్లో చూసి. దాన్ని చూడండి, అలా బాణీ పెట్టుకుని ఒక బాణీలో మనం తీసుకున్న బెండకాయలు చక్కగా వేయించుకోవాలండి. ఒక పక్క అదే బాణీలో ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే బాణీ పెట్టుకుని అలాగా కొద్దిగా ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసాం కదండి, కొత్తిమీర పచ్చిమిరకాయ ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ టమాటా వేయించుకుని ఆ వేగిన బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు కూడా అందులో కలిపి ఈ బెండకాయకు కూడా మనం ఉల్లిపాయ టమాటా ఫ్లేవర్ పట్టే వరకు ఉంచుకుని దించుకుంటే కనుక కూర చాలా బాగా కుదురుతుందండి. అలాగే చెప్పాను కదా, ఈ కూర అయితే కనుక చపాతీ, పరాటా, అలాగే రైస్, మిల్లెట్స్ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి. అంటే గ్రావీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం పేస్ట్ ఎక్కువ చేసుకుంటే బెండకాయకి బాగుంటుంది. లేదు కదూ, బెండకాయతో సమానంగా కూడా చేసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి కూర. అది రెండు విధాలుగా ట్రై చేయండి. అంటే ముద్దగా కావాలంటే కొంచెం గ్రావీ ఎక్కువ వేసుకుంటే కనుక కూర చాలా బాగుంటుంది. మీరు ఈ కూర ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదండి, ఈవేళ రైస్తో తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. అదే ఈ కూర ఉండిపోతే కనుక రాత్రిపూట చపాతీ తీసుకుంటే చపాతీతో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి. రెండిటికి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.